వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ యువ నాయకుడు వ్యాసరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న బాగా చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ఏ విధంగా అనిపిస్తుంది? 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా కొనసాగుతుంది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఎంతవరకు వచ్చింది? 6 గ్యారంటీలు లేవు, 7 గ్యారంటీలు లేవు, కానీ గ్యారంటీల ముచ్చట దేవునికి ఎరక. ఎంతసేపటి కాలయాపన, జరసేపు ట్యాపింగ్ టూపింగ్, కాళేశ్వరం ఇది అది, ఇప్పుడు కొత్త పాలమూరు రంగారెడ్డి ఇది, అంటే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప 2 ఏళ్ళు ఆయన చేసింది ఏంటి కూడా లేదు. మనం చెప్పుకోవాలని ఒకదానికి శంకుస్థాపన వేయలేదు, ఒక లేయింగ్ స్టోన్ ఏది కూడా చేయలేదు. కేవలం టైం పాస్ పాలిటిక్స్ తప్ప ఇది చేసిన మధ్య ఏం చేశారు చెప్పండి? ఒక్క స్కీమ్ అంటే ఒక స్కీమ్ లేదు నీకు, జనరంజకంగా ఒక్కటి కూడా లేదు. ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదు. రైట్. ఇప్పటికిప్పుడు కేటీఆర్ పైన కూడా అనేక కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. అందులో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒక ప్రధానమైందే. ఇప్పుడు ఈరోజు 2 మాజీ శాసనసభ్యులను కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేయడం అనేది జరిగింది. మీ నల్గొండకు సంబంధించి, నకరేకల్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా చిరుమూర్తి లింగయ్యని కూడా విచారణ చేయడం అనేది జరిగింది. ఆయనతో పాటు జైపాల్ యాదవ్ని కూడా చేయడం జరిగింది కల్వకుర్తికి సంబంధించి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మనకి గూఢాచార వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ఉంటుందండి. కొత్తగా ఈ ప్రభుత్వానికి వచ్చింది కాదు, పాత ప్రభుత్వానికి ఉన్నది కాదు. జనరల్ ఇప్పుడు చెప్పనండి, ముఖ్యమంత్రి గారు ట్యాపింగ్ చేయట్లేదా? జనరల్ గా ప్రతి గవర్నమెంట్ కు ఉండేది అది. కొత్తగా మన గవర్నమెంట్ కు ఉంది, ఇంకో గవర్నమెంట్ కు ఉండేది కాదు. ఇంత తీవ్రవాదులను, నక్సలైట్లను, ఈ సమస్యలను ఉంటే దాని మీద ఉంటది, కానీ ఈ పెద్ద ట్యాపింగ్ ని దాన్ని భూతద్దం పెట్టి చూడాల్సినంత అవసరం లేదు. అది లేదు. అండ్ మోరెవరు చిరుమర్తి లింగయ్య కానీ జైపాల్ యాదవ్ గారు ఎస్సీ సామాజిక వర్గం, బీసీ అగ్రవర్ణాలకు ఎవరికి ఇయ్యరు, అగ్రవర్ణాలకు అది చేయరు. కేవలం బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం అయితేనే అది చేసి చూడాలన్నా. ఇప్పటికి 2 సార్లు పిలిచినట్టున్నారు విచారణకి. అదే పెద్ద వర్గానికి చెందిన వాళ్ళని అయితే ఎవరు పిలవట్లేదు. నవీన్ రావు గారు ఒక్కరు పిలిచినట్టున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని కక్ష సాధింపు చర్యలే తప్ప దీంతో ఒరిగేది లేదు, సచ్చేది లేదు. అభివృద్ధి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు అయితే అనేది అడిగేది పోయి ఎంతసేపటికి ఇవన్నీ ఏంటివి? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, ఇది డ్రగ్స్, ఇవేనా మనకు కావాల్సింది? ఏంది 6 గ్యారెంటీల సంగతి ఏంది? ప్రజలు అడిగినరు. 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడిగిరు. మహిళలకు 2500 అయింది, పెన్షన్ 4000. వీటన్నిపై విడిచిపెట్టి ఎంతసేపటికి ట్యాపింగ్ టూపింగ్ ఇవేటువంటి పనికిమాలే కాకుండా. సరే, మరి ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి వైఖరిని ఏ విధంగా చూస్తారు? అసెంబ్లీలో ఆయన మాట్లాడే పదజాలాలను మరి ప్రజలు ఏమనుకోవాలి? రాష్ట్ర ప్రజలు మొన్నటికి మొన్న 2 బడివేగాలను పంపిండు అసెంబ్లీకి అని చెప్పేసి అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఏ మాట మాట్లాడినా కేసీఆర్ కుటుంబాన్నే కావచ్చు, కేసీఆర్ సంబంధించిన కేసీఆర్ వెనక ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడే విధానం ఉంటుంది. కేసీఆర్ తో మొక్కాలే, ఆయన ఇష్టం ఉన్నట్టు. అసలు అవి మాటలు కావు, అసలు మాట్లాడుతుండొచ్చు. వాళ్ళ ఇంట్లో అట్లే నేర్పిరా, మరి ఏందో అర్థం కాని పరిస్థితి. అసలు నిజంగా మనం కూడా మాట్లాడుకో, అట్లా బయట పోతే అంత గలీజ్ గా మాట్లాడేది మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు సాగు కోరుకునే వ్యక్తి. అసలు ఏ మనిషి అసలు? ఆయన సాగు కోరాలి. అసలు ఏంది రాబాయి, ఇంత 6 గ్యారంటీలు అమలు కాలేదు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దాన్ని సాగు కోరేది ఇచ్చిపెట్టి నువ్వు ఎంతసేపటికి కేసీఆర్ చచ్చిపోవాలి, కేసీఆర్ రాళ్లతో కొట్టాలి, కేసీఆర్ గురే గివ్ మాటలా మనకు కావాల్సింది? మనకు కావాల్సింది ఏంది? అభివృద్ధి కావాలి. నీకు ఏం చేయాలి అభివృద్ధి, అది ఇంపార్టెంట్. అది ఇచ్చిపెట్టి నువ్వు ఎంతసేపు బడివేగాన్లు, అవులేగాన్లు, రాగుల తొండలిడ్చి కొట్టాలి, గివి కాదు కదా మనకు కావాల్సింది. నువ్వు ఏమైంది స్కీమ్స్ అనేది అని ఇంపార్టెంట్. అది ఇచ్చిపెట్టి ఎంతసేపటికి నీకు అది అడగడం ఎంతవరకు కరెక్ట్? సరే, మరి మొన్నటికి మొన్న మీ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి పోతే మర్యాదపూర్వకంగా కూడా ముఖ్యమంత్రి కలిసిండు కదా. అంటే పోయి ఆయన ఒక సంస్కారంగా, ఒక పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన అక్కడ సభకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తరుణంలో కూడా పోయి మాజీ ముఖ్యమంత్రిని గౌరవంగా పలకరించిండు. ఎట్లా చూస్తారు? కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకోవడం అంటే, కడుపులో కత్తులు పెట్టి అల్లుకోవడం అంటే అది ఎగ్జాంపుల్. అదే పొద్దుగాలనేమో మనకేం చెప్పిండు, అసెంబ్లీలో కలిసిండు, సాయంత్రానికి రాళ్లతో కొట్టి చంపాలంటుంటే ఇంకా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? పొద్దుగాల సభలనేమో మనకేం చెప్పిండు, ఆయన మంచిగా అల్లుకొని చేయడం చేసిండు. సాయంత్రానికి ఏం జరిగింది? సాయంత్రానికి నీకు అదైంది కదా. రైట్. ఈ మూసి పక్షాల విషయంకి వస్తే బీఆర్ఎస్ నాయకులే అడ్డుపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల కడుపులలో మొత్తం మూసి కంపే ఉంది, వాళ్ళ కళ్ళల్లో కడుపులల్లో అని చెప్పేసి కూడా నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వాక్యాలు మనం చూసినాం. దీన్ని ఎట్లా చూడొచ్చు? మూసీని అంటే ఒకటి చెప్తానండి, మూసీ అనేది ఇవాళ వరకు డిపిఆర్ఎస్ సిద్ధం కాలేదు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు మూసీకి? నీ ఇవాళ దాకా గైడెన్సే లేదు. నువ్వు ఏం ఫస్ట్ మనం ఇల్లు కట్టుకుంటే మనం ఏమనుకుంటామన్నా,
మన దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ బేస్మెంట్లో అవుతుందా, ఫస్ట్ ఫ్లోర్ వేస్తామా, గ్రౌండ్ ఫ్లోర్ అవుతుందా, పైన కడదామా, కిందికి కడదామా అని ఆలోచన చేస్తాం. ఏది లేకుండా మూసి నువ్వే మూసిగానివి, ఫస్ట్ నువ్వు మూసిగానివి. ఆ మూసి ప్రక్షాళన కాదు, నిన్ను చేయాలి ప్రక్షాళన, నీ నోరు శుద్ధి చేయాలి. నువ్వు తెల్లారులేసే బూతులు మాట్లాడుకుంటా, అడవులుగా మాట్లాడుకుంటా, మళ్ళీ మూసి నువ్వు మూసిగానివి ఫస్ట్. అంటే ఆయన ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించి, నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రజలకు ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. మినిమం కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలను కనలేకపోతున్నారు అక్కడ, అందుకే హైదరాబాద్కు వలస వస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకో పక్కకు వస్తే మీ నియోజకవర్గం పక్కన వస్తే అక్కడ మొత్తం ఫ్లోరైడ్ ఉంటుంది మునుగోడులో. మొత్తం మునుగోడుకు సంబంధించి అంటే కొన్ని భాగాలలో ఇట్లా ఉండి ఒక భాగం ఇటు ఉంటే మూసికి గురైతే కొంతమంది ఇక్కడ ఫ్లోరైడ్ గురి కావడం వల్లనే నల్గొండ ప్రజలకు జీవనాధారం కరెక్ట్గా లేకపోతుంది. కాబట్టి ఈ మూసి ప్రక్షాళన జరగవలసిందే వాళ్ళ గురించి అయినా అని చెప్పేసి నేను ఏమంటున్నాను అంటే, మూసి ప్రక్షాళన 100% జరగాలి, జరగొద్దని నేను అన్నాను. కానీ ఇంకా దానికి ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఎంత సిద్ధంగా ఉన్నాయి, ఏమున్నాయి, ఏం కథ అని ఆలోచన చేయకుండా ఎంతసేపటికి నీ దగ్గర అసలు ఆలోచనే లేదు. నీ దగ్గర ఆలోచనే లేదు, నువ్వు మూసి సుందరీకరణ ఎట్లా చేస్తావు? చెయ్యాలి. మూసికి మనం ఏం అడ్డు కాదు, మంచి జరుగుతుంది అంటే ఓడైనా బాగుకోరే మనుషులమే కానీ ఎందుకు అదవుతుంది. మరి గతంలో మీ మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మనం చూసినాం. అంటే ఇక్కడ కేవలం మునుగోడులో మొత్తం కేసీఆర్ అంటున్నారు తప్ప కానీ కాంగ్రెస్ అని ఎవరు కూడా అంటలేరు. అంటే ఆయన పథకాలు అంతా ఇంప్లిమెంట్ అయినాయి జనాలలో, ఆ మాటనే మాట్లాడుతున్నారు అని చెప్పేసి రాజగోపాల్ కూడా గతంలో కామెంట్ చేయడం జరిగింది. అది నిజమేనా? రాజగోపాల్ నిజమే కదా, కేసీఆర్ అని అంటారు, ఇక్కడ కాంగ్రెస్ ఎవరు అంటలేరు, అది స్పష్టంగా 100% నిజమే కదా. పబ్లిక్ మరి సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే ఈయన సెల్ఫ్ డబ్బా, మా దగ్గర ఉన్న సెల్ఫ్ డబ్బా కానీ సర్పంచ్ మా దగ్గర పోటీ మునుగోడులో అత్యధికం టీఆర్ఎస్ గెలిచిందండి. అత్యధికం టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చింది ఫలితం. ప్రతి హెడ్ క్వార్టర్ రోడ్ పేరు, నాంపల్లి హెడ్ క్వార్టర్ రోడ్ పేరు, మరిగూడెం హెడ్ క్వార్టర్ రోడ్ పేరు, మునుగోడు హెడ్ క్వార్టర్ రోడ్ పేరు. వీళ్ళు సోకాల్ నాయకులు ఈయన ఇంత పొడుగు అంత పొడుగు అంటాడు కదా, మరి ఎందుకు ఓడిపోయిండు? ఎన్ని ఖర్చు పెట్టారు తెలుసా డబ్బులు, మా దగ్గర విచ్చలు విడిగా పారించారు. అయినా కూడా ప్రజలు తీర్పు ఎట్లుంది, దాని స్పష్టం కదా, అదే కదా కేసీఆర్ ని గుర్తు చేసుకుంటారని దాని అర్థం. అంటే ఇక్కడ పంచాయతీ ఎన్నికల కచేకల్లా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లా కొంచెం పరిచయాలు ఉంటాయి, ఫేస్ వాల్యూ ఓటు కాబట్టి, అవి బంధువు బలగం కావాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఊళ్ళో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన ఎలాంటి వ్యక్తి, క్యారెక్టర్ అవన్నీ చూస్తారు కాబట్టి అది సర్పంచ్ అనేది పక్కకు పెడితే ఇప్పుడు స్థానిక సంస్థలలో మేజర్గా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే జిహెచ్ఎంసీలో కార్పొరేట్ విషయంలో కావచ్చు, అవి పార్టీ సింబల్ మీద జరిగే ఓట్లు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పండబెడతాం, తొక్కేస్తాము అని చెప్పేసి మీరు చూస్తారు కదా. సర్పంచ్లు కూడా అట్లే అన్నారు, మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం 90% 70% అన్నారు, లాస్ట్ కి 50% పడిపోయారు. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన తర్వాత కూడా అదే మాట వస్తుంది. మీరు చూస్తారండి, 100% అదే జరిగేది తప్ప ఇంకోట్లేదు. 100% బీఆర్ఎస్ కిడ్స్ ఉంది రాష్ట్రంలో, ఎప్పటికైనా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో చేపడుతుంది, అప్పుడు చెప్తాం ఓవర్. అంటే ఇప్పుడు మేము 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము, ఉచిత విద్యుత్ ఇచ్చాము, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, రకరకాల పథకాలు, సన్న బియ్యం ఇస్తున్నాం. మళ్ళా అనేక రకాలుగా ప్రజలు నాటుకుంటున్నారు కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు. ఏనో అరాకొర ఒకటో ఇద్దరికో ఇస్తే అందరికి ఇచ్చినట్టు కాదు, ఏనో ఒకటో రెండో ఇచ్చింది తప్ప అరాకొర అంటారు చూసిరా, 100లో ఒకరో ఇద్దరికి వస్తే అందరికి వచ్చినట్టు కాదు కదా. రుణమాఫీ ఎంతమందికి జరిగిందో ప్రజలందరికీ తెలుసు, రైతు బంధు ఎన్నిసార్లు అడిగితే ఎన్నిసార్లు ఇస్తుందో ప్రజలందరికీ తెలుసు, ఆ 200 యూనిట్ల కరెంట్ ఎంతమందికి వస్తుంది. మా ఊరే రండి, మా ఊరు మునుగోడుకు మరిగూడెం మా ఊరు, మరిగూడెం ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు రండి, స్పష్టంగా మీకు తెలుస్తుంది ఎంతమందికి వచ్చినాయి, ఏం చేసినాయి అని. వీళ్ళు ఎంతసేపటికి చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నారండి, అసలు ఏం లేదు, టైంపాస్ పాలిటిక్స్ తప్ప దీంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ముందడుగు పోయే పరిస్థితి లేదు. రైట్. మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రోజుకో రకమైన కేసులు మలుపులు తిరుగుతున్న సందర్భంలో, అంటే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముందు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, ఇప్పుడు మళ్ళా కృష్ణా గోదావరి జలాల మీద కూడా కొంతమంది మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. మరి ఎంతసేపటికి టైం పాస్ పాలిటిక్స్ తప్ప ఇది చేసినాం అది చేసినాం అది ఇది అని చెప్పుకోవడం తప్ప అది చేసింది లేదు, ఏంది లేదు. ఎంతసేపటికి మళ్ళీ ఇది కృష్ణా గోదావరి అంశం తీరద మీద తీసుకురావాలి, ప్రజలు ఇంకోటి మర్చిపోవాలి. జెడ్పీటీసీ ఎన్నికలు దీని మీద ఈ ఫ్లోలో కొట్టాలి, ఈ ఫ్లోలో కంప్లీట్ చేయాలి, మున్సిపల్ ఎన్నికలు ఈ ఫ్లోలో కంప్లీట్ చేయాలి. ఇంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ చేయాలి, డైవర్షన్ చేయాలి పాలిటిక్స్.
ప్రజల సమస్యలు ఇంకటి ఏ ఉండవా? రైట్. మరి నిండు అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నన్ను అనవసరంగా బదనాం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అది నిజాన్ని తప్పు చెప్పే విధంగా బీఆర్ఎస్ నాయకులు తేరినోళ్ళు దిట్ట. అంటే అబద్ధాలకు నిలువెత్తు అర్థం అంటే ఎవరంటే బీఆర్ఎస్ నాయకులే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను ఈ రాష్ట్రానికి అన్యాయం చేయవలసిన అవసరం నాకేముంది? రాష్ట్ర ప్రజలు నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని కాపాడుకున్న బాధ్యత నాది. నేను ఇక్కడనే పుట్టా, ఇక్కడనే గతిస్తా, కాబట్టి తెలంగాణ కోసమే నేను జీవిస్తున్నా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నా దేవుని మీద ఒట్టు వేస్తున్నా హానా అని చెప్పేసి ఇక్కడ నిండు అసెంబ్లీలో చెప్పిండు. ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం చేస్తలేను నేను అని చెప్పేసి అంటున్నాడు. చేస్తలేడు అంటే స్పష్టంగా అర్థమవుతుంది కదా. వాళ్ళు బనకచర్ల కట్టుకొని తీసుకుపోతా ఉంటే నల్లమల్ల సాగర్ కట్టుకుని వాళ్ళ పాత బాస్ మెప్పు కోసం తప్ప, అన్న నమస్తే, పాత బాస్ మెప్పు కోసమే తప్ప ఆయన చేసింది ఏం లేదు, సచ్చింది. ఓకే, మరి ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎంపీటీ జెడ్పీటీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, దాన్ని ఏ విధంగా తీర్పు ఉండబోతుంది? 100% మనకు అనుకూలంగా తీర్పు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలతో పాటు ధీటుగా ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల తీర్పు వస్తుంది మేము భావిస్తాం. రైట్. మునుగోడులో ప్రధాన సమస్యలు ఏంటి? మునుగోడులో చాలా ఉన్నాయండి సమస్యలు. ఆయన ఒకే సమస్యలే లేవన్నట్టు ఎంతసేపటిగా వైన్స్ మూయించడం అదో పెద్ద సమస్య పెట్టుకున్నాడు. వైన్స్ మూయించినాడు, ఇలా అనుచర గణానికి బెల్ట్ షాప్లో తెరిపించినాడు. 10 గంటల నుంచి 1 గంటల వరకు వైన్స్ బంద్ కదా, 1 గంటల వరకు వీళ్ళ అనుచరగానం నడుపుతుంది బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ల మునుగోడులో బెల్ట్ షాప్ల మీద నియంత్రణ లేదు, వైన్ షాప్ల మీద నియంత్రణ. మనం రాజు కాదు, రాజరిక పాలన కాదు. ఇప్పుడు మా ఊరు నుంచి మాల్ అనేది 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు తాగేటోడు అనేటోడు వాడు ఈడ కాదు, ఇంకో 100 కిలోమీటర్లు అయినా ఇప్పుడు తాగుబోతు వైన్ షాపు అదే 100 ఫ్లోర్ మీద పెట్టినా వాడు తాగాలని కూడా 100 ఎక్కి తాగుతాడు. రైట్. మరి పక్క ఊరికి పోయి తాగి వస్తా ఉండరు. ఏంది అసలు ఇది? బెల్ట్ షాప్లను ప్రోత్సహించడు తప్ప నియంత్రణ లేదండి. మా కాన్సెన్స్లో ఇష్టం వచ్చినట్టు ఆయన ఎంతసేపటికి రాష్ట్రంలో పబ్లిసిటీ కావాలి, నేను ఇది చేసినా నేను అది చేసినా అని చెప్పుకోవడం. ఏం చేసావు మునుగోడు కంటే ఏది లేదు, జీరో. నువ్వు ఏం అభివృద్ధి తెచ్చినావు మునుగోడుకి? అదనంగా ఏమన్నా వచ్చినాయా? మా దగ్గర వచ్చే మోడల్ స్కూల్ కూడా విక్కింది. రైట్. మునుగోడు అంటేనే రాజగోపాల్ రెడ్డి అంటేనే మునుగోడు అనే వచ్చే ఎన్నికల్లో దాని ధీటుగా సమాధానం చెప్తాం. రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు మునుగోడు. రైట్. థ్యాంక్ యూ.